నీతి కలిగినటువంటి సజీవమైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. నీతిగా జీవించటం ఎంతో ధన్యత, యథార్థంగా జీవించటం ఎంతో ధన్యత. ఇవన్నీ ఎవరిలో ఉంటుందంటే, ఎవరైతే తెలివి గలవారు, వివేకము కలిగి ఉంటారో వారిలో నీతి, నిజాయితీ, మంచితనము కలిసి ఇమిడి ఉంటాయి. మరి మనము ఎలా ఉన్నాము? మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇంకోటి ఏంటంటే, దేవుడు ఎవరెవరిని పెట్టి ఏ విధంగా సాక్ష్యం ఇచ్చుచున్నాడో ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించుదాం. యెహెజ్కేలు 14వ అధ్యాయం 14వ వచనం చదవగా విందాం. నోహాబు, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో ఉండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. చూడండి, ఇక్కడ దేవుడు ఏమని సాక్ష్యం ఇచ్చుచున్నాడంటే, దానియేలు, యోబు, తర్వాత నోహాబు గురించి. ఇప్పుడు దానియేలు చూసుకుందాం. ఫస్ట్ దానియేలు గారు ఎట్లా, ఆయనని సింహపు బోనులో, ఆయనని ఎందులో వేశారంటే సింహపు బోనులో వేశారు. మరి సింహపు బోనులో వేసినప్పుడు సింహము దానియేలుని తినేసిందా? లేదు. ఎందుకు తినేయలేదు? ఆయన మంచి ప్రార్థన పరుడు. ఎందుకు ఆయన మంచి ప్రార్థన పరుడు అంటే, ఒక రాజును మొక్కాలని చెప్పినప్పుడు కూడా ఆ రాజ్యం యొక్క ఆజ్ఞను తిరస్కరించి ఆయన రాజును మొక్కకుండా యెహోవాను మాత్రమే ప్రార్థించాడు. కాబట్టి ఆ సింహపు బోనిలో దానియేలుని వేసిన ఆ సింహము దానియేలుని కరవలేదు, తినేయలేదు. అలాగే మన ప్రార్థన ఎలా ఉంది? మనము ఒకవేళ మనల్ని తీసుకుపోయి సింహపు బోన్లో వేస్తే సింహపు మనల్ని మింగేసేలా అలా ఉన్నదా మన ప్రార్థన? పోనీ సింహము మనల్ని మింగేయకుండా మనతో పాటు యేసు ప్రభు వారు కూడా ఉన్నట్లుగా ఉంటుందా మన ప్రార్థన అని మనల్ని మనము పరీక్షించుకుందాం. తర్వాత వచ్చేసి యోబు జీవితంలో ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు. లాస్ట్కి తన భార్య కూడా అసహించుకునేలా పెంకు పట్టుకొని తన శరీరాన్ని మొత్తం గీక్కున్నాడు. అయినా కానీ దేవుని యందు విశ్వాసమును కోల్పోలేదు. అప్పటికి కూడా ఆయనకు విశ్వాసం ఏమని, యెహోవా తీసుకొనును యెహోవా ఇచ్చును అంటే అంత నమ్మకము, అంత విశ్వాసము. చూడండి, ఎంత గొప్ప జ్ఞానము, ఎంత గొప్ప తెలివి. చూసారా? అంత ఇప్పుడు మనకి ఏదైనా చిన్న విషయం, చిన్న జ్వరం వచ్చినా, లేకపోతే చిన్న ఇరుకులు, చిన్న ఇబ్బందులు రాగానే ఈ దేవుడిని ఎందుకు నమ్ముకున్నానో, ఈ దేవుళ్ళో ఎందుకు వచ్చానో, ఈ దేవుడు నాకేం మంచి చేయట్లేడు, ఈ దేవుడు నాకేం మేలు చేయట్లేడు అనేసి మనము సనుక్కుంటాము, గనుక్కుంటాము. చిన్న వాటికే మనం ఓర్చుకోలేము. కానీ యోబు తన ఆస్తి అంతా అయిపోయినది, తన ఆరోగ్యం అంతయు నశించిపోయినది, తర్వాత తనకున్నటువంటి గుర్రాలు, ఎద్దులు అన్ని, తన రాజ్యం మొత్తం నశించిపోయినది. అయినప్పటికీ ఆయన కొంచెము కూడా విశ్వాసమును సన్నగిల్లలేదు. ఆయన విశ్వాసం ఎందుకంటే దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి ప్రార్థన దానియేలు వలె ఉంటుంది. దేవుని యందు భయము భక్తి విశ్వాసము కలిగినటువంటి ప్రార్థన, నమ్మకము, విశ్వాసము యోబు వలె ఉంటుంది. మరి ఇప్పుడు నోహాబు జలప్రళయం వస్తుందనేసి దేవుడు ముందే ఆయనకు తెలియపరిచినప్పుడు ఈ నోహాబు ఏం చేస్తాడంటే ఓడను కట్టుకుంటా ఉంటాడు. ఓడను కట్టుకున్నప్పుడు ఇప్పుడు బయట చూసే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఈ నోహాబునే పిచ్చోడు, ఈయనకు పని లేదు పాట లేదు ఈ ముసలోడికి, ఊకే ఓడ కట్టుకుంటూ కూర్చున్నాడు, ఆ ఓడ వస్తే వర్షం వస్తే ఓడలో ఉంటారా అనేసి హేళన చేసిన వారు లేకపోలేరు, ఉన్నారు. అయినప్పటికీ కానీ నోహాబు తన విశ్వాసమును కోల్పోకుండా నోహాబు ఏం చేశాడంటే ఓడను కట్టాడు. పెద్ద జలప్రళయం వచ్చింది, లోకమంతా కొట్టుకుపోయింది. కానీ నోహాబు తనను తాను రక్షించుకున్నాడు, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. చాలా రకాలైనటువంటి జంతువులు, చాలా రకాలైనటువంటి పక్షులను రక్షించాడు.
చూసారండి, వారి దేశంలో వారి జ్ఞానము అంత గొప్పగా ఉన్నది. మరి మనం నివసిస్తున్నటువంటి మన దేశంలో, మన గ్రామంలో, మన పట్టణంలో మన ప్రార్థన ఎట్లా ఉంది, మన విశ్వాసం ఎట్లా ఉంది, మన నమ్మకం ఎట్లా ఉంది? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. పోనీ మన ప్రార్థన దానియేలు వలె ఉందా? మనల్ని మనం పరీక్షించుకుందాము. పోనీ మన విశ్వాసము దానియేలు వలె ఉందా? మనల్ని మనము పరీక్షించుకుందాము. పోనీ మన నమ్మకము నోహాబు వలె ఉందా? మనల్ని మనం పరీక్షించుకుందాము. మా దేవుడు ఒక్కటే చెప్తున్నాడు, ఎవరైతే దేవుని వాక్యాన్ని నమ్ముతారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసంగా ఉంటారో, ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారో వారిని బట్టి మాత్రమే దేవుడు సాక్ష్యం ఇచ్చి వారిని తన కుమారులుగా స్వీకరిస్తాడట దేవుడు, యేసు ప్రభువారు. మరి మనము దానియేలును పోలి, తర్వాత యోబును పోలి, నోహాబును పోలి మన ప్రవర్తన కానీ, మన క్రియలు కానీ, మన విశ్వాసము కానీ, మన ప్రార్థన కానీ ఏ విధంగా ఉన్నది మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన ప్రార్థన చక్కగా లేకుండా, మన విశ్వాసము కరెక్ట్గా లేకుండా, మన నమ్మకము కరెక్ట్గా లేకుండా మనము దేవుణ్ణి నిందించటము అది ఎంత మాత్రము కరెక్ట్ కాదు, అది చాలా తప్పు. ఎందుకంటే మనము కరెక్ట్గా లేము. మనము కరెక్ట్గా ఉండి నోహాబు వలె, దానియేలు వలె, తర్వాత యోబు వలె మనం ఉంటే, ఇప్పుడు దానియేలును, తర్వాత యోబును, తర్వాత నోహాబు గురించి సాక్ష్యం ఇచ్చినటువంటి దేవుడు, వాళ్ళని రక్షించినటువంటి దేవుడు మనల్ని రక్షించాడా? మరి మనల్ని గురించి సాక్ష్యం ఇయ్యడా? దేవుడు మనల్ని రక్షించాలనా, దేవుడు మనల్ని బట్టి సాక్ష్యం ఇవ్వాలనా, అది మన విశ్వాసమును బట్టి, మన నమ్మకం మీద, మన ప్రార్థన మీద ఆధారపడి ఉంటుంది. మరి అనుక్షణము మనల్ని మనం పరీక్షించుకుంటూ, ఈ లోకంలో సాతానుడు ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహములో తిరుగుచున్నాడు. మన నమ్మకము కానీ, మన విశ్వాసము కానీ, మన ప్రార్థన కానీ ఏ మాత్రము సన్నగిల్లకుండా మనము యెహోవా తట్టు కన్నులెత్తి చూస్తూ ఆయన యందు భయము భక్తి వినయ విధేయతలు కలిగి ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన యందు విశ్వాసంగా నడుచుకుంటూ ఆయన ఆజ్ఞలను మనము గైకొని ఆయన నిత్య రాజ్యంలో వారసత్వంను పొంది ఆయన నోటిలో మనం సాక్షులుగా నిలబడాలని ఇట్టి వాక్యమును దేవుడు దీవించును గాక. ఆమేన్.